మెడలిస్ట్ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వివాహ వేడుకకి ఇరు కుటుంబాలతో పాటు అతి కొద్ది మంది బంధుమిత్రులు, ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వెంకటదత్త సాయితో పివి సింధుకి కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగింది. డిసెంబర్ 20న ఈ ఇద్దరి సంగీత్ ఈవెంట్ జరగగా ఆ తర్వాతి రోజు హల్దీ ఈవెంట్ నిర్వహించారు. డిసెంబర్ 22న పెళ్లి కూతురిగా ముస్తాబైన పివి సింధు మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ పార్టీ ఇవ్వనుంది. హైదరాబాద్ లో జరిగే పివి సింధు రిసెప్షన్ కి రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులకు ఆహ్వానం అందింది. డిసెంబర్లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ట్రోఫీ టైటిల్ ని గెలిచిన పివి సింధు ఒలింపిక్స్ లో 2 మెడల్స్ సాధించిన మొట్టమొదటి భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా నిలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన పివి సింధు 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచింది. 2013లో అర్జున అవార్డు గెలిచిన పివి సింధు 2015లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకుంది. 2016లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న పివి సింధుని 2020లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.